హాయ్ స్టూడెంట్స్, మనకు నీట్ ఎగ్జామ్ కోసం మాలిక్యులర్ బయాలజీ అనేది హైయెస్ట్ వెయిటెడ్ టాపిక్. ఇందులో కూడా మనకు ట్రాన్స్క్రిప్షన్ ఏ ప్రాసెస్‌లో జరుగుతుంది, ట్రాన్స్లేషన్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. చాలా మంది ట్రాన్స్క్రిప్షన్, డీఎన్ఏ రెప్లికేషన్ ఈ ప్రాసెస్‌లో రీడింగ్ ఫ్రేమ్ ఏంటి అనేసి కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట. అంటే మనకు ఆర్ఎన్ఏని ఈ డైరెక్షన్‌లో రీడ్ చేస్తుంది. అంటే కొంతమంది 3'-5' అని రాస్తారు, కొంతమంది 5'-3' రాస్తారు, కొంతమంది బోత్ ద రీడింగ్ ఫ్రేమ్స్ అనేసి రాస్తారు. ఎందుకు ఈ కన్‌ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది టెంప్లేట్ స్ట్రాండ్‌ని 3'-5' డైరెక్షన్‌లో చదువుతుంది అనేసి ఇచ్చారనమాట. అంటే రీడింగ్ ఫ్రేమ్ డైరెక్షన్ వచ్చేసి 3'-5' డైరెక్షన్‌లో రీడ్ చేస్తుంది అనేసి. సో, దీన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాము. ఎప్పుడైతే 3'-5' డైరెక్షన్‌లో ఆర్ఎన్ఏ రీడ్ చేస్తుందో సింథసిస్ కూడా 3'-5' డైరెక్షన్‌లోనే జరిగిపోతుంది అనేసి అనుకుంటారు. కాకపోతే రీడింగ్ ఫ్రేమ్ వేరు, సింథసిస్ చేసేటువంటి ఫ్రేమ్ వేరు. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని మనం దీన్ని ఒక సింపుల్ అనాలజీతో ఫిక్స్ చేద్దామనమాట. అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నారు. విజయవాడకు వెళ్ళేటప్పుడు రోడ్ డైరెక్షన్ ఎలా ఉంది? మీ రోడ్ యొక్క డైరెక్షన్ రైట్ నుంచి లెఫ్ట్ వైపు ఉంది. అప్పుడు కార్ ఎలా మూవ్ అవుతుంది? కార్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వైపుకే మూవ్ అవుతుంది. ఎందువల్ల రోడ్ యొక్క డైరెక్షన్ రైట్ టు లెఫ్ట్ ఉంటే కార్ కూడా మూవ్ అవుతుంది కదా! కార్ మూవ్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వైపుకి ఉంటుంది. అదే విధంగా ఆర్ఎన్ఏ పొలిమరేజ్ రీడ్ చేసేటువంటి ఫ్రేము 3'-5' డీఎన్ఏ టెంప్లేట్‌ని రీడ్ చేస్తుంది. బట్ రైటింగ్ అంటే సింథసిస్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది? 5' నుంచి 3' వరకు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు 3' ఓహెచ్ గ్రూప్ అనేది ఉండాలి. ఎప్పుడైతే న్యూక్లియోటైడ్‌లో 3' ఫ్రీ ఓహెచ్ గ్రూప్ ఉంటుందో దానికి న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది కెమిస్ట్రీలో రూల్ అనమాట. 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే దానికి న్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. టెంప్లేట్ రీడ్ చేయడం ఏంటి? టెంప్లేట్ రీడ్ చేయడం వచ్చి 3'-5' డైరెక్షన్‌లో రీడ్ చేస్తుంది. బట్ ఆర్ఎన్ఏ బిల్డింగ్ స్టేట్ అంటే రైటింగ్ సింథసిస్ స్టేట్ ఏంటి? 5'-3' డైరెక్షన్‌లో జరుగుతుందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బోత్ ఆర్ యాంటీ పారలెల్ టు ఈచ్ అదర్. కాబట్టి 3' ఓహెచ్ గ్రూప్ అనేది ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే 3' ఓహెచ్ గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుందో అక్కడ మాత్రమే మనకు న్యూక్లియోటైడ్ అడిషన్ అనేది జరుగుతుంది. సో, ఇందులో మనకు నీట్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతారో చూడండి. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ మూవ్స్ అలాంగ్ ద టెంప్లేట్ స్ట్రాండ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది? 3'-5' డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఇక్కడ ట్రాప్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? టెంప్లేట్ వచ్చేసి 3'-5' డైరెక్షన్‌లో ఉంటుంది. కానీ ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది 5'-3' డైరెక్షన్‌లో ఉంటుంది. ఈ క్వెషన్‌ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్ ముందు ఎళ్ళే ముందు రివైజ్ చేయండి. వీడియోని సేవ్ చేయండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ విన్నట్లయితే మీకు మళ్ళీ మళ్ళీ కరెక్ట్‌గా రీకలెక్ట్ అవుతుంది. చూడండి, టెంప్లేట్ స్ట్రాండ్ అనేది ఎలా ఉంటుంది? 3'-5' డైరెక్షన్‌లో ఉంటుంది. ఆర్ఎన్ఏ సింథసిస్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? 5'-3' డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే టెంప్లేట్ అండ్ దెన్ ఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఈ 2 కూడా యాంటీ పారలెల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ యొక్క మొమెంటం ఎలా ఉంటుంది? 3'-5' డైరెక్షన్‌లో ఉంటుంది. సో, దీంతో మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. టెంప్లేట్ రీడింగ్ ఫ్రేమ్ వచ్చి 3'-5' డైరెక్షన్. ఆర్ఎన్ఏ బిల్డింగ్ వచ్చేసి 5'-3' డైరెక్షన్. అవి 2 కూడా ఒకదానికొకటి యాంటీ పారలెల్ టు ఈచ్ అదర్‌గా ఉంటాయి. 3' ఓహెచ్ గ్రూప్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే న్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ వీడియో మీకు గాని హెల్ప్ అయినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మోటివేషనల్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.